లోనైనా అంతే. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా 10% తక్కువ. ఇప్పుడు నోటి తొత్తరగాళ్ళు తప్పించి అంత రౌడీజం, ఆనాటి రౌడీజం ఏంటంటే ఒకడు రౌడీజం చేశాడంటే వాడి వెనకాల 4 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు అంత లేదు. వీడి దూల మందు కొట్టినో గంజాయితోనో ఎవడో నా వెనకాల ఉన్నాళ్ళే అనే ఫీలింగ్ తోనో. అంతకు మించి ఇదివరకడికి మళ్ళీ ఇదివరకు కనుక ఒక రౌడీని పట్టుకొస్తే విత్ ఇన్ వాడిని స్టేషన్ చెల్లు వేసేవాళ్ళు కాదు, వాడికి రాచమర్యాదలు జరిగేది స్టేషన్ లో. పై అధికారి నుంచి ఫోన్ రాదు, సదరు నాయకుడి నుంచి ఫోన్ వస్తుంది. కేసు పెట్టక తప్పదు సార్ అంటే కేసు పెట్టించి పంపించిన కేసులు బోల్డ్. వాళ్ళు అట్లా లేదే. ఈ కేసు కొట్టేసే ఛాన్స్ ఎక్కువ ఉందా? ఆధారాలు లేవు కాబట్టి కనీసం సీసీ ఫుటేజ్ కూడా కొన్ని రోజులు సాగతీస్తారండి, ఒక ఏడాది అట్లా సాగుతుంది. నాగరాజు బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత హత్య జరిగిందనడానికి ఆధారాలు ఏమి లేవు, తగలబెట్టారనడానికి ఆధారాలు ఏమి లేవు, తల్లి అభిప్రాయం. ఈయన బయటకు వచ్చిన కొన్ని రోజులు ఇంకా సస్పెండ్ లోనే ఉంటారు. ఒక 6 నెలల్లో ఏడాది మేబీ నేను కూడా వచ్చే ఏడాదికి పోస్టింగ్ వచ్చేస్తాయి. అది కూడా ఎక్కడో ఇస్తారేమో, టాస్క్ ఫోర్స్ వచ్చే ఉంది. అదే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు. సార్ మరొక అంశం, సర్ ప్రక్రియ ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా 12 రోజులు ఎంత ఉన్నట్టుంది మనం వీడియో చేసే టైంకి. పార్టీల విషయం ఒక ఎత్తు అయితే ఓకే, వైసీపీ ఓట్లే తొలగిస్తున్నారా, టీడీపీ ఓట్లే ఉంచుతున్నారని జనాల్లో కూడా ఒక భయం, తన ఓటు పోతుందేమో అని, తన ఓటు ఉంటదో లేదో ఒక భయం అది క్రియేట్ అయ్యింది సార్ ద్వారా. జనాలకి వచ్చిన ఏకైక సమస్య ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ థ్రెట్, బాధ్యత రాహిత్యమైన ఉపన్యాసాలు సోషల్ మీడియా తప్పించి ఎవడే